హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు మనం పూరి కూర అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కూరని మనం చపాతీలో కూడా తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ముందు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అవి కొంచెం చిటపట అన్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. అంటే పోపు దినుసులన్నీ 1 by 1 వేసేసుకోవడమే అండి. శనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పు, ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే కట్ చేసుకున్నానండి ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అల్లం, ఒక చిన్న బంగాళదుంప. ఓకే ఫ్రెండ్స్, ఈ 4 కూడా వేసేసుకుని బాగా వేయించుకుందాం. వీటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కూరగాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకే అండి, ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు నేను వేసేస్తున్నాను ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే బంగాళదుంప, కొంచెం చిన్న అల్లం ముక్క, ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఓకే, ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం కదా, ఎండుమిర్చి వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది. శనగపిండితో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఒక 5 minutesలో అయిపోయే రెసిపీ ఇది. ఓకే, ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మనం బాగా కలుపుకుంటే ఫ్రై అయిపోతాయండి ఈవెన్గా అన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఈ ఫ్రై అయ్యేలోపు నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నానండి. ఈ శనగపిండిలో మనం కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని దీన్ని మనం బాగా జారుడులా కలుపుకుందాం పిండిలాగా. ఏంటంటే మనం డైరెక్ట్గా వేసిస్తే ఏమవుతుందంటే అందులో ఉండలు కట్టేస్తుంది కదా, బాగోదు. అలాగా మనం కొంచెం నీళ్ళల్లో దీన్ని డైల్యూట్ చేసుకొని మనం వేసుకుందాం. ఆ తాలింపులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా ఇందులోనే వేసేసుకుందాం. దానికి సరిపడగా వేసేసుకుందామండి. కొంచెం వాటర్ కూడా పోసేసుకొని కలిపేసుకుందాం బాగా. ఓకే, బాగా మనం లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఓకే, ఇది కూడా ఫ్రై అయిపోయింది మనకి. ఈ ఫ్రై అయిపోయిన దాంట్లో మనం ఈ వాటర్ కలుపుకున్నాం కదా ఇందాక, ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని మనం వేసేసుకుందాం. ఇలా వేసుకుంటే ఏంటంటే మీకు ఉండలు కట్టకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కూర అనేది. ఓకే, ఇలాగ మనం వేసేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం మనం సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటేస్తుంది, మాడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనం అంతా కలుపుకొని పెట్టుకుందాం. చూసారా, మనకి కూర అనేది దగ్గర పడిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇంతే అండి, సింపుల్గా అయిపోతుంది. ఒక 5 minutesలో అయిపోయే రెసిపీ. చూసారా ఎంత బాగుందో కలర్ అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఆడించుకున్న శనగపిండి అండి, బయట తెచ్చింది కాదు. మనం శనగపప్పు ఎండలో పెట్టుకుని మిల్లుకి పంపించుకుంటే వాళ్ళు మెత్తగా ఆడేసి మనకి శనగపిండి అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి చపాతీల్లోకి, నేనైతే చపాతీ చేశాను, పూరి చేయలేదు. చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.